ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నానా సార్, ఆనందిని చూశారు కదా, మీకు సంతోషమేనా? పట్టలేనంత సంతోషంగా ఉంది. వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆహా, ఏముందిరా సన్నివేశం. ఆ అప్పన్నని ఆనందని ఏడుస్తూ చూస్తుంటే నాకెంత హాయిగా ఉందో చెప్పలేను. మనం ఆ ఆనందిని అప్పన్నని ఎప్పుడూ ఇలా ఏడిపించలేకపోయాం. కానీ కరుణాకర్ గ్రేట్ రా. మనం చేయలేని పని ఆయన చేసి చూపించాడు. చాలా రోజుల నుంచి ఈ అప్పన్న ఆనంది సంతోషంగా ఉన్నారని నాకు అస్సలు నిద్రపట్టలేదు. ఇప్పుడు హ్యాపీగా ఇంటికెళ్ళి ఆనందంగా పడుకుంటాను. అన్నా, ఈ అప్పన్న ఆనందిని తీసుకెళ్తాడనుకుంటే ఆడేంటన్న ఉట్టి చేతులతో వెళ్ళిపోయాడు. ఈ ఆనంది ఏమో నేను ఇక్కడే ఉండి సాధిస్తాను, గెలిచి తీరుతానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. రే, అది గెలిచేస్తాను సాధించేస్తాను అంటే మనం వదిలేస్తామా ఏంటి? మళ్ళీ ఇలాంటి సీన్ ఇంకొకటి సృష్టించి దాని ఎదుగుదలకు అడ్డుపడి తొక్కి పారేస్తా. ఓ, ఇప్పుడు వదిలేసి వెళ్ళిన ఆ అప్పన్నే మళ్ళీ తిరిగొచ్చి కూతుర్ని లాక్కొని తీసుకెళ్లేలా చేస్తా. అన్నా, ఆ కరుణాకర్ కొత్త శాంపిల్ పీస్ తీసుకొస్తున్నాడన్నా. ఇప్పుడు ఏం చెప్దామన్నా? అదంతా నేను చూసుకుంటాను లేరా, నువ్వు కాసేపు నోరు మూసుకున్నాను. మేడం, ఈసారి మన కొత్త కస్టమర్. హలో అండి. హలో. ఇదిగోండి సార్ శాంపిల్ పీసు. స్టిచ్చింగ్, మెటీరియల్ క్వాలిటీ అన్నీ చాలా బాగుంటాయి సార్, చూడండి. ఏంటి కరుణాకర్ గారు, మేడంని చూస్తుంటే ఆఫీసర్లా ఉన్నారు. నాకు మేడంని పరిచయం చేయరేంటి? అయ్యో సారీ సార్, మేడం మా అందరికీ బాస్తో సమానం. ఓ అలాగా, నమస్తే మేడం. నమస్తే సార్. ఇక్కడ జరిగిన తప్పుకి మీకు నేను సారీ చెప్తున్నాను. ఇప్పుడే మీ బిజినెస్ డీల్ గురించి కరుణాకర్ సార్ చెప్పారు. మీ చేతిలో ఉన్న శాంపుల్ పీస్ చూడండి. మా ప్రోడక్ట్ చాలా క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము. మేడం, నేనేదైనా స్ట్రైట్గా మాట్లాడతాను. మేము పల్లెటూరు వాళ్ళం, ప్రతిదీ పట్టించుకుంటాం. మాకు కొన్ని నమ్మకాలుంటాయి. కొత్త బట్టలు కొనుక్కుంటే దానికి పసుపు రాసి వేసుకుంటాం. మాకు దేవుడన్నా, సాంప్రదాయాలన్నా, ఆచారాలన్నా అంతిష్టం. మొదటిసారి బిజినెస్ చేద్దామని మీ దగ్గరికి వచ్చాను. మీరు శాంపుల్గా ఇస్తానన్న పీసు కాలిపోయింది. అది మంచి శకునం కాదు మేడం. బట్టలు కాలిపోవడం అంటే మేము అశుభంగా భావిస్తాం. అదిగా సార్, ఆ శాంపిల్ పీస్ ఎలా కాలిందంటే. కరుణాకర్ గారు, నేను మీతో బిజినెస్ శాశ్వతంగా వద్దు అనట్లేదు, ప్రస్తుతానికి వద్దు అంటున్నాను అంతే.
చూడండి, నేను మా ఊరెళ్ళి మా వాళ్ళతో మాట్లాడి మా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ తర్వాత ఏం చెయ్యాలా అనే నిర్ణయానికి వస్తాను. అంటే సార్ అది ఒక్కసారి. మేడం, మీరు నాకేం చెప్పినా నా నిర్ణయం మార్చుకోను. వస్తాను మేడం, వస్తాను సార్. సరే. ఛ, మంచి బిజినెస్ డీల్ ఇలా అయ్యిందేంటి? మేడం, ఇలా జరగడం మనకే మంచిది. అందరూ ఈ 2 కోట్ల బిజినెస్ డీలు ఆ ఆనంది వల్ల పోయిందనుకుంటారు. ఆ మహేష్ సార్కి రాజశేఖర్ సార్కి ఇలా జరిగిందని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఈ విషయం చెప్తే ఆనందికే సమస్య అని అందరూ ఆగిపోతారు. ఎస్, ఈ బిజినెస్ డీల్ పోయిందని చిన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నా ఈ రోజు ఆనందిని అవమానించిన దానికి చాలా సంతోషంగా ఉన్నాను. మీరు చేసిన ఈ హెల్ప్ వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆనందికి అంత అన్యాయం జరుగుతుంటే మీరందరూ ఉండి ఏం చేస్తున్నారు? ఆ కరుణాకర్ అడ్డుపడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాం తప్పించి ఏం చేయలేకపోయాం. టైంకి నేను కూడా బయటికి వెళ్ళి వచ్చాను. పాపం ఆనంద్, తనని వాళ్ళ నాన్న అలాంటి పరిస్థితుల్లో చూశారని ఎంత బాధపడిందో ఏంటో. కూతుర్ని చూసి వెళ్దామని వచ్చిన ఆనంది వాళ్ళ నాన్న ఆనందిని అలా చూసి ఎంత కుమిలిపోయి ఉంటారో, ఎంత కృంగిపోయి ఊరెళ్ళిపోయారో. ఎన్నాళ్ళు ఈ కరుణాకర్ అందరినీ భయపెట్టి బెదిరించి అవమానించి ఇలా బతుకుతాడు? వాడిని మనం చూసి తల వంచుకున్నంత వరకు వాడి ఆటలు ఇలా సాగుతూనే ఉంటాయి. ఒక్కసారి తలెత్తి తిరగబడితే తెలుస్తుంది వాడికి. ఈ రోజు నుంచి ఆ కరుణాకర్ గాడి వలన ఆనంద్కే కాదు ఇంకెవరికి ఎలాంటి సమస్య లేకుండా చేస్తాను. వాడికి సరిగ్గా బుద్ధి చెప్పాలి. అరే బావా, ఆగు బావా. నన్ను ఆపకరా, వాడి సంగతి తెలుస్తాను. అరే ఒక్క నిమిషం ఉండు బావా. నా మాట విని తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో. నువ్వు వెళ్ళి ఆ కరుణాకర్ గారిని చిత్త కొట్టావు అనుకో, ఏం జరుగుతుందో ఆలోచించు. వెంటనే నిన్ను ఆ కరుణాకర్ గారిని కొట్టినందుకు జాబ్లోని తీసేస్తారు. ఆ తర్వాత ఈ గొడవ కారణం ఆనంది అని చెప్పి ఆనందిని కూడా జాబ్లోని తీసేస్తారు. అలా జరిగితే ఎవరికి ఉపయోగం? ఎవరు గెలిచినట్టు? ఆ కరుణాకర్ గారికి అడ్వాంటేజ్. అది ఆలోచించావా? పాపం రా ఆనంది, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చింది. ఈ జాబ్ పోతే తన పరిస్థితి ఏంట్రా? అంత ఈజీగా ఆనందిని ఉద్యోగంలోంచి ఎలా తీసేస్తారా? ఎందుకు తీయర్రా? నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆ కరుణాకర్ గారిని కొడితే వాడెళ్ళి మహేష్ సార్కి రాజశేఖర్ సార్కి ఆనంది వల్ల 2 కోట్ల బిజినెస్ డీల్ పోయిందని ఆ కోపంలో చిన్న శిక్ష వేశాను, ఆనందికి శిక్ష వేసినందుకు అశ్విన్ వచ్చి నన్ను కొట్టాడు అంటే ఓనర్ ఎంత మంచివాడైనా ఊరుకుంటాడా? చెప్పరా? ఆనందిని నిన్ను తీసేస్తారు. అరే, మన యజమానులు మనతో ఎంత మంచిగా ఉన్నా మన వల్ల నష్టం వచ్చిందంటే మనల్ని భరించర్రా, వెంటనే పీకి పారేస్తారు. పోనీ ఉద్యోగం నుంచి ఆనందిని నిన్ను తీయలేదే అనుకో, రాజశేఖర్ సారు మహేష్ సారు ఆనందిని ఒక్క మాట ఎవరైనా అంటే ఆనంది తట్టుకుంటుందా? ఆత్మాభిమానం ఉన్న ఆనంది ఖచ్చితంగా వాళ్ళ మాటలకి జాబ్ వదిలేసి ఊరెళ్ళిపోతుందిరా. అప్పుడు ఆనంది ఓడిపోతుందిరా. ఆనంది ఓటమికి నువ్వే కారణం అవుతావు. మురళి చెప్పింది నిజం అశ్విన్. ఇప్పుడు నువ్వు ఆ కరుణాకర్ని ఏం చేసినా ఆనంది దృష్టిలో నువ్వింకా చెడైపోతావు. నువ్వు ఆనంది కోసమే ఆ కరుణాకర్ని కొడతావు. అదే ఆనందికి నిన్నింకా దూరం చేయొచ్చు. ఇప్పటికే ఆనంది నిన్ను శత్రువులా చూస్తుంది. అంతకు మించి తన దృష్టిలో నువ్వు పడిపోతాను అంటే వెళ్ళి ఆ కరుణాకర్ని కొట్టు. ఎవరు నీకు అడ్డు చెప్పరు. అన్నా, ఇప్పుడు దయచేసి ఏ గొడవలు పెట్టుకోవద్దు. ఈ విషయం ఇలా వదిలేద్దాం. మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ మనం ఇలానే ఆ కరుణాకర్ గారిని వదిలేస్తూ ఉంటే వాడు మరింతగా రెచ్చిపోతాడు. ఆనందిని ఇక్కడ బాగా చూసుకుంటానని కదిలేష్కి మాటిచ్చాను. ఆ మాటకి విలువ తగ్గిపోతుంటే ఆనంది ఇంకా బాధపడుతుంటే మౌనంగా ఎలా ఉండాలి నేను? అలా అని నువ్వేదో చెయ్యాలని గొడవ పెద్ద చేకు. టైం వచ్చే వరకు ఎదురు చూడు. తన మాట నిలుపుకోవాలంటే మనం ఆనంది మంచి కోరుకునేవాళ్లుగా మనం తనకి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చెయ్యకపోవడమే మంచిది. బావా, ఆ కరుణాకర్ గారు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట మన చేతికి చిక్కుతాడు.
అప్పటి వరకు నువ్వు తొందరపడ. ఆ కరుణాకర్ గారు నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తా వాడి పని.